రైట్, మనతో పాటు మానుకోట ప్రసాద్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు? కేసీఆర్ నోటీసులు అంటారు, మొన్నటి దాకా చూసినాం కేటీఆర్ అయిపోయింది, హరీష్ రావు అయిపోయింది, సంతోష్ రావు అయిపోయింది, ఈరోజు కేసీఆర్ దాకా వచ్చింది. ఏం చెప్తారు? అది కూడా వీళ్ళు ఏదైతే అనుకున్నారో విత్ ఇన్ ద హైదరాబాద్ అని చెప్పి ఏదైతే అనుకున్నారో అన్నట్టుగానే చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు అన్న దీనికి సంబంధించి? అంటే ఈ సర్కారు సిట్టు పేరుతో చిత్రాలు చేస్తుంది భయ్, గంతే, ఏం లేదు. వవ్వారె గారడి సర్కారు గారడి, వవ్వారె గారడి సర్కారు గారడి, సిట్టు పేరుతోని చేసే చిత్రాల గారడి, వవ్వారె గారడి. హామీలన్నీ ఏవి అని జనం అడుగుతున్నారని, ఉత్తమాటలేనా అని మిమ్ముల ఉరికిస్తారని, పక్కదారి పాలిటిక్స్ పకడు బందిగా ఆడుతుండ్రు. వవ్వారె గారడి, వవ్వారె గారడి, ముఖ్యమంత్రి గారడి, సిట్టు పేరుతోని చేసే చిత్రాల గారడి, వవ్వారె గారడి. నిజంగా చిత్రాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్న సిట్టుతో. ఎందుకంటే మొన్న కోర్టులు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి, కేసుని ఫోన్ ట్యాపింగ్ అని అది లేదు, అది దానికి సంబంధం లేదు, మాజీ ముఖ్యమంత్రికి కానీ రాజకీయ నాయకులకు కానీ సంబంధం లేదని చెప్పింది. ఇంకా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అసలు ఎట్లా అనిపిస్తూ ఉన్నదన్న మీకు? డైవర్షన్ పాలిటిక్స్ అంతే, ఇంకేముంది ఇక్కడ? నేను అందరికీ రాసిన కదా, పక్కాదారి పాలిటిక్స్ పకడ్బందీగా ఆడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ మీద ఏదైనా కుంభకోణం కావచ్చు, వాళ్ళ మీద ఏదైనా అలిగేషన్ వచ్చినప్పుడు ఇట్లా ఒక హరీష్ అన్న మీదనో, రామన్న మీదనో, కేసీఆర్ సార్ మీదనో సిట్ విచారణ తీసుకురావాలి, జనాన్ని డైవర్షన్ చేయాలి. హామీలు అడగడానికి జనాలు వచ్చినప్పుడు, పథకాలు ఏవని జనాలు అడిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా డైవర్షన్ చేయాలి. సింపుల్గా డైవర్షన్ పాలిటిక్స్ అంతే. కేసీఆర్ సార్ కానీ, హరీష్ అన్న కానీ, హరీష్ అన్న, రామన్న ఎంత క్లీన్గా బయటకు వచ్చిలో, కేసీఆర్ సార్ మీద ఇప్పుడు ఆ సిట్టు అనేది సారు ఫామ్ హౌస్కు రమ్మన్నాడు, రండి ఫామ్ హౌస్కి, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో ఉందని చెప్తున్నారు. ఎక్కడికైనా ఇప్పుడు వాళ్ళు వచ్చి చేసుకోవడం అది సున్నితమైన విషయము, మా దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ బయటికి పోతాయేమో అని చెప్పి ఎవరు లేనప్పుడు చూసి ఇంటికి నోటీసులు అంటించి, ఇదేం పద్ధతి అసలు? అంటే ఒక పెద్ద మనిషిని, అంత పెద్ద మనిషిని, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక నేత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి జనానికి మంచి చేసినటువంటి నాయకుడిని పట్టుకొని ఆయన ఎవరు లేనప్పుడు వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించి ఆయనను బదనాం చేస్తే ఏమొస్తుంది భయ్? అంటే ఈరోజు ఒక ఉద్యమ తరహా యాదికి వస్తుంది. మళ్ళీ మీరు అనేక సార్లు కేసీఆర్ గారిని ఈ తరహాలో చూసుంటారు, కానీ ఎన్నడూ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి అయితే కనిపించలేదు. ఖచ్చితంగా అరెస్టు కావాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీకు మళ్ళీ ఏమన్నా గుర్తొస్తున్నాయా ఉద్యమ జ్ఞాపకాలు కావచ్చు? ఇదంతా చూస్తూ ఉంటే, ఆయన బయలుదేరిన తీరు, ఈ నోటీసులు, ఈ జనాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద 100% బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జనాలు కావచ్చు, తిరగబడే రోజులు వస్తాయి, తిరగబడతారు 100%. ఈ ప్రభుత్వాన్ని దించేసి కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ఖచ్చితంగా అడుగులు వేస్తారు. మేము కూడా దాంట్లో భాగమవుతాం. థ్యాంక్ యూ. అద్భుతమైన పాటలు అందించారు రీసెంట్గా కూడా. ఆ రకమైనటువంటి పాటలు, నిన్న మొన్న అందించినటువంటి పాటలు యాదికి వస్తున్నావు అని చెప్పి కేసీఆర్ గారి మీద రాసిండ్రు. ఈరోజు దీనికి చాలా సింక్ అయ్యేటటువంటి పాట కనిపిస్తూ ఉన్నది. మీకు ఈరోజు పాడాలి అనుకుంటే ఏ పాట పాడతారన్న? దానికి యాక్చువల్గా ఈ వవ్వారె గారడి ఇవాళ రాసిన పాటనే. నెక్స్ట్ మీరు అడిగినట్టు, ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నిను గన్నదో ఓ సారు కేసీఆరు, నెర్రవాసిన నేల వాన సినుకులు లేక నీ దిక్కునే చూసెను ఓ సారు కేసీఆరు, నాడు పచ్చాని పంటల్లో యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆరు. జనం పిలుచుకుంటున్నటువంటి మాట, యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆరు.